ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రుద్ర అని కవి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, నా ఫ్రెండ్ సౌజన్య ఉంది, తనకి ఒక కూతురు ఉంది, తనని కవికి ఇచ్చి పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది వదిన అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కవి వాళ్ళ అమ్మ మాత్రం తన మాటలు అలానే వింటూ ఉండిపోతుంది. ఏంటి, నేను కవి గురించి మొత్తం చెప్పేశాను, ఆవిడకి ఇష్టమే, నువ్వు ఒక్కసారి ఆవిడతో మాట్లాడితే చూడు, కవికి ఆ అమ్మాయికి పెళ్లి జరిగితే చాలా మంచిది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడున్న కవి వాళ్ళ అమ్మ మాత్రం అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అప్పు మాత్రం ఆ పెళ్ళి ఇష్టం లేకపోయినా బయట వచ్చి నిల్చొని ఉంటుంది. అది చూసి కావ్య, స్వప్న వాళ్ళు ఇద్దరు కూడా వచ్చి అప్పు దగ్గరికి వస్తూ ఉంటారు. ఏంటి ఇది ఇంత డల్లుగా ఉంది, పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా హ్యాపీగా ఉండాలి కదా. తన దగ్గరికి వచ్చి, ఏంటి ఇలా వచ్చేసావు అప్పు, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి అక్క ఇలా అడుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, ఏంటి అప్పు ఇంత డల్లుగా ఉన్నావు, అదే పెళ్లి చూపులు అయిన తర్వాత కూడా ఏ అమ్మాయి కూడా ఇంత డల్లుగా ఉండదు, ఎంతో సంతోషంగా ఉంటుంది. అంటే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా ఏంటి అని అప్పు, నాకు నిజం చెప్పు అప్పు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, లేదక్క, అదేమీ లేదక్క, నేను నార్మల్గానే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, సరే అలాగైతే పర్వాలేదు, నీకు వచ్చిన పెళ్ళి కొడుకు చాలా మంచివాడు, ఎంత బాగున్నాడో కదా, ఎంత మంచివాడో కదా అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.